హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. కమలా హాసన్ ఇక నటన అంటే యాక్చువల్గా జనాల్ని మామూలుగా కాదు. అసలు కమలా హాసన్ యాక్టింగ్ చూస్తుంటే మరుగుజ్జు యాక్టింగ్ చేశాడు కదా, అది అసలు ఇప్పటికీ సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్టర్లో వండర్ఫుల్ సినిమా అనమాట. ఆ కళ్ళతోటి అసలు సాగర సంగమం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. సో ఇంకా నెక్స్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఆబ్వియస్లీ స్టైల్ అలా షిక్ సిగరెట్ వేయటము, ప్రతి సినిమాలో ఒక స్టైలు, చూయింగ్ ఇలా వేసుకోవటము. రజనీకాంత్ సినిమా స్క్రీన్ మీద కనపడుతుంటే మ్యాస్ ప్రైజ్ అయిపోతాం. ఏదో జరుగుతుంది అక్కడ సినిమా, మనకి అసలు వచ్చాడు ఎంట్రీ, ఒక్క నిమిషం అట్లా స్టార్టింగ్ ఎంట్రీలో చూడగానే గూస్ బంప్స్. అసలు భాష కానీ నరసింహ కానీ ఒక్క రేంజ్. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోవడానికి భయంగా ఉంది కదా. వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ రీయూనియన్ కాబోతున్నారు. 1979లో అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమా చేశారన్నమాట వీళ్ళు. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రీయూనియన్ అవ్వబోతున్నారు. నెల్సన్ డైరెక్షన్లో రాబోతుంది. ప్రస్తుతానికి దాని పేరైతే KH అండ్ RK అని పెట్టారు. అంటే కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ వర్కింగ్ టైటిల్ అనమాట. అది జనరల్గా ఏంటంటే ఏదైనా సినిమాకి ఒక టైటిల్ డిసైడ్ కాకపోతే దానికి వర్కింగ్ టైటిల్ అనేది పెడతారనమాట. సో దీంట్లో కమల్ హాసన్ అసలు ఆ స్టార్టింగ్లోనే అంటే ఇద్దరు కూడా ఒక రేంజ్, మామూలుగా కూడా కాదు. అంటే ఎవరిని తగ్గించలేం, ఎవరిని పెంచలేం. వీళ్ళిద్దరూ, వీళ్ళ క్యారెక్టర్స్, వీళ్ళ ఫేస్లు, అంటే ఆ దాంట్లో ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రోమో చూస్తే యాక్చువల్గా అంటే వాచ్ తీసుకుందామా, లేకపోతే వాచ్, కళ్ళజోడు, షూస్, డ్రెస్సులు, ఇవన్నీ అసలు ఒక్క రేంజ్ అనమాట. ఒక్క రేంజ్ అంటే ఒక్క రేంజ్ కాదు. ఫస్ట్ కమల్ హాసన్ కనపడతాడు, తర్వాత రజనీకాంత్ కనపడతారు. వీళ్ళిద్దరు నడుచుకుంటా వెళ్తూ ఉంటే అలా అందరూ చూస్తూ ఉంటారు. అసలు ఈ చిన్న ప్రోమో చూడ్డానికి ఒక్క రేంజ్లో ఉంది. అంత పెద్ద స్టార్స్ వీళ్ళు, మామూలు పెద్ద స్టార్స్ కాదు. రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ సూపర్ సినిమాలు తీశారు వీళ్ళిద్దరూ. రీసెంట్గా జైలరు పెద్ద హిట్ రజనీకాంత్ గారికి, కమల్ హాసన్కి విక్రమ్ ఇంకా పెద్ద హిట్, సూపర్ హిట్. సో ఈ 2 హిట్ల తర్వాత ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి అనుకోండి. బట్ ఇప్పుడు ఇంకొక మేజర్ సినిమా నెల్సన్ డైరెక్షన్లో రాబోతుంది. మరి దానికి మ్యూజిక్ ఎవరు అనుకుంటున్నారు? మన జైలర్లో గూస్ బంప్స్ తెప్పించారు కదా మ్యూజిక్ తోటి, అదే మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా మ్యూజిక్ కొట్టబోతున్నాడు. ఇక వీళ్ళిద్దరు యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైలాగులు, డైరెక్టర్ నెల్సన్. ఓకే, ఖతర్నాక్ డైరెక్టర్ అనమాట. సినిమాని ఏ రేంజ్లో ఎలా ఎక్కించాలో ఆయనకి తెలుసు. సో ఇక వీళ్ళ నలుగురి కాంబినేషన్లో వచ్చేటువంటి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి పక్కన పెడితే, దీనికి టైటిల్ ఏంటి ఇవన్నీ ఇంకా డిసైడ్ కాలేదు. కానీ అసలు ఈ కాంబినేషన్ అంటేనే రేపే వస్తే బాగుండరా బాబు ఈ సినిమా అనిపిస్తుంది అనమాట. అంతా సూపర్ కాంబినేషను. కమల్ హాసన్ గారు యాక్టింగ్ చూసి అంటే అయిపోవాలి స్క్రీన్ మీద ఆయన కనపడతా ఉంటే ఇది అట్ ద సేమ్ టైం దానికి స్టైల్ మాస్టర్ రజనీకాంత్ గారు అలా సిగరెట్ వేసి, దీంట్లో కూడా ఇప్పుడు ఈ సీన్లో కూడా మీరు చూస్తున్నారు కదా, అలా కీస్ తీసి అలా విసిరేస్తాడు అనమాట. కమల్ హాసన్ పట్టుకుంటాడు, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. అసలు వాళ్ళ ఎంట్రీలో కూడా అంటే ఎవరిని ఎలా చూపించాలి అలా చూపించే డైరెక్టరు ఈ ఎంట్రీలో, ఈ ప్రోమోలో కూడా అదిరిపోయింది మొత్తానికి. నాకైతే వెయిట్ చేసే ఓపిక లేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలీదు. దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా ఏమన్నా వస్తే మాత్రం నేను మీకు వీడియో చేస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, లైక్ చేయడం మర్చిపోద్దు, ఈ వీడియో షేర్ చేయడం అంతకన్నా మర్చిపోద్దు. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.